తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కొన్ని కీలక సూచనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోవిడ్ సమయంలో మనం అలవాటు చేసుకున్న కొన్ని పద్ధతులను మళ్ళీ పాటించాలని ఆయన కోరడంతో సామాన్య ప్రజల్లో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం భిన్నంగా ఉందని ఆర్థిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రధాని తన ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేసే సంస్కృతిని మళ్ళీ ప్రోత్సహించాలని మోదీ అన్నారు. అలాగే ఆన్లైన్ మీటింగ్స్, భౌతిక సమావేశాల కంటే వర్చువల్ మీటింగ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక ప్రయాణాల తగ్గింపు, అత్యవసరం కాని ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించారు మోదీ. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలాగే డెస్టినేషన్ మ్యారేజ్లను కూడా తగ్గించుకోవాలని అన్నారు. ఇక ఇదంతా విన్న ప్రజలకి లాక్డౌన్ భయాలు పట్టుకున్నాయి. సాధారణంగా ప్రజానీకం ఈ వ్యాఖ్యలను చూసి కరోనా మళ్ళీ విజృంభిస్తుందని భావిస్తున్నప్పటికీ వాస్తవం అది కాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుపుతున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు దిగుమతుల కోసం దేశం భారీగా విదేశీ మరక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రజలు ప్రయాణాలు తగ్గించి ఇంటి నుంచే పనిచేయడం వల్ల ఇంధన వినియోగం తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడం, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ప్రధాని వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం. అంటే ప్రధాని సూచనలు ఆరోగ్య సంక్షోభం గురించి కాకుండా అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా తలెత్తే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసమేనని స్పష్టమవుతుంది.